వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులు చేస్తున్న సమ్మె 13 రోజులకు చేరుకుంది. మరోవైపు ఇటు నిర్మాతలు అటు కార్మికుల మధ్య మాటల యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతుంది. ఈ విషయంపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు మొన్న జరిగిన మీటింగ్లో ఫెడరేషన్ ముందు 4 కండిషన్స్ పెట్టారు. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ కావాలి, సండే రోజు సింగిల్ కాల్ షీట్ కావాలి, రేషియో ప్రకారం పనిచేయాలి, ఎవరితో అయినా పనిచేయాలనే కండిషన్స్ నిర్మాతలు తీసుకెళ్లి ఫెడరేషన్ ముందు పెట్టారు. దీనిపై ఇప్పుడు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని మాట్లాడాడు. సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారు, మేము ఒప్పుకోవట్లేదని నిర్మాతలు బయట మాట్లాడుతున్నారు, మమ్మల్ని మీడియా ముందు మాట్లాడవద్దని వాళ్ళు నన్ను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంటున్నారు అనిల్. అంతేకాదు, మేం 3 రోజుల నుంచి కూడా మీడియా ముందుకు రావడం లేదు, 2 పాత కండిషన్స్ ఒప్పుకోవడం లేదని అన్నారు. అది తప్పు. చర్చలలో ఏమీ మాట్లాడకుండా మేము ఒప్పుకోలేదని అనడం తప్పు. మమ్మల్ని రాజకీయంగా అడ్డుపెట్టుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ కార్మికుడిని తప్పుదోవ పట్టించడం లేదు. 50 సంవత్సరాల నుంచి లేని కండిషన్లు ఇప్పుడు పెడుతున్నారు. ప్రస్తుతం మీరు అసలు ఏమిస్తున్నారు, ఏ గౌరవ వేతనం ఇస్తారో చెప్తే కార్మికులను ఒప్పిస్తామని వాళ్లతో చెప్పామన్నాడు అనిల్ వల్లభనేని. అవన్నీ మాట్లాడకుండా మ్యాటర్ డైవర్ట్ చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. నిర్మాతలు కూడా కష్టాల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా కొంత దిగి వస్తాం, మేము చర్చలకు సిద్ధంగానే ఉన్నాం, కానీ నిర్మాతలు ఎవరు అందుబాటులో ఉండడం లేదు. షూటింగ్ చేసుకునే వాళ్లకు ఎలా సహకరించాలో, షూటింగ్ చేయని వాళ్ళ నుంచి ఎలా మా డబ్బులు రాబట్టాలో మాకు తెలుసు. మా కార్యాచరణ మేము చూసుకుంటాం. గౌరవ వేతనం అనేది చేసే సినిమాను బట్టి, చేసే కష్టాన్ని బట్టి ఉంటుంది. ఛాంబర్ కౌన్సిల్ నిర్ణయాలను బట్టి ఉంటుందని ఫైర్ అయ్యాడు అనిల్. కరెక్ట్గా వేతనాల సమస్య వచ్చేసరికి ఎక్కడెక్కడ లేని పాయింట్స్ మాట్లాడుతుంటారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కష్టాలను అర్థం చేసుకుని, మన కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లేందుకు మేము కట్టుబడి ఉన్నాం. బ్లాక్ పేపర్ కూడా తీసుకొచ్చి వాళ్లకు ఇచ్చాం. ఎలా రాయాలి అంటే అలా రాయండి అని కూడా చెప్పామన్నాడు అనిల్. మా కష్టానికి ప్రతిఫలాన్ని అడుగుతున్నాం. గతం గురించి మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. సమస్యను వాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళు నిర్ణయం చెబితే మా కార్యాచరణ మేము ప్రకటిస్తామంటున్నాడు ఫెడరేషన్ ప్రెసిడెంట్. ఏ లెక్కన తగ్గడానికి కార్మికులు కాస్త సుముఖంగానే ఉన్నా, నిర్మాతలు మాత్రం ఈసారి కాస్త గట్టిగానే ఉన్నారని అర్థమవుతుంది.